ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మాకే పనులు చేయాలని అధికారులపై ఇరు వర్గాలు ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో అధికారులు తీవ్ర ఒత్తిడికి గురై ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తుంటే పనులు కాకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహారాలు నడిపిన ఓ పోలీస్ అధికారిని ఏకంగా పనిష్మెంట్ పేరుతో బదిలీ చేయడం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఈ నియోజకవర్గానికి టీడీపీ నేత బండారు శ్రావణి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయిన బండారు శ్రావణిని మొదటి నుంచి ఒక సమస్య వెంటాడుతోంది. సింగనమల నియోజకవర్గంలో పార్టీ తరపున ఏర్పాటైన ద్విసభ్య కమిటీ అనేది ఆమెకు రాను రాను సమస్యగా మారిందని ఆమె అనుచరులు చెప్పుకుంటున్నారు. దళిత ఎమ్మెల్యే శ్రావణి మీద నమ్మకం లేకనో మరో కారణంతోనో పార్టీ తరపున ఏర్పాటైన ద్విసభ్య కమిటీలో అగ్రవర్ణాలకు చెందిన నేతలు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు సభ్యులుగా ఉన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీరిద్దరూ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహారాలు నడుపుతున్నారన్నమాట. సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే వర్గం ఓవైపు, ద్విసభ్య కమిటీ మరోవైపు ఉంటూ వ్యవహారాలు నడుపుతుండటంతో ఆధిపత్య రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇటీవల బుక్కరాయ సముద్రం సీఐ కరుణాకర్ బీఆర్ కు బదిలీ అయ్యారు. ఓ టీడీపీ కార్యకర్తపై సీఐ చేయి చేసుకున్నారంటూ ద్విసభ్య కమిటీకి చెందిన వర్గీయులు బుక్కరాయ సముద్రం పిఎస్ వద్ద కొంతసేపు ఆందోళన చేశారు. విషయాన్ని టీడీపీ పెద్దలకు చేర్చారు. తదనంతరం ద్విసభ్య కమిటీ సభ్యులు ఆశించినట్టుగానే సీఐని బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాలపై సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను ఏరి కోరి మరీ తెచ్చుకున్న సీఐ కరుణాకర్ ను తనకు తెలియకుండా ఎలా బదిలీ చేస్తారని ఎమ్మెల్యే శ్రావణి అసంతృప్తితో ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి బుక్కరాయ సముద్రం సీఐగా కరుణాకర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ద్విసభ్య కమిటీ సభ్యులు గుర్రుగా ఉన్నారు. సీఐ కరుణాకర్ ఎమ్మెల్యే శ్రావణి చెప్పినట్లు మాత్రమే నడుచుకుంటున్నారని, తాము చేసే ప్రతి వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని వారు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. సమయం కోసం వేచి చూస్తున్న ద్విసభ్య కమిటీ వర్గానికి బుక్కరాయ సముద్రం పిఎస్ లో జరిగిన చిన్న ఘటన కలిసొచ్చింది. ఎమ్మెల్యే మద్దతు పుష్కలంగా ఉన్న సీఐ కరుణాకర్ ఓ టీడీపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఈ విషయాన్ని వెంటనే తెలుసుకున్న ద్విసభ్య కమిటీ సభ్యులు సీఐకి వ్యతిరేకంగా తన వర్గీయులతో ధర్నా చేయించారు. సీఐ బదిలీ అయ్యేలా కథ నడిపారు. ఒక్క బుక్కరాయ సముద్రంలోనే కాదు, సింగనమల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ టీడీపీలోని రెండు వర్గాల ఆధిపత్య రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయట. దాంతో అధికారులు నలిగిపోతున్నట్లు సమాచారం. ఒక పనిని ఒకరు చేయమంటే మరొకరు వద్దనే పరిస్థితి నెలకొంది. టీడీపీ వర్గపోరు తాళలేక కొందరు అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళుతుండగా మరికొందరు మేము ఇక్కడ పని చేయలేమని సాక్షాత్తు ఎమ్మెల్యే బండారు శ్రావణికి తేల్చి చెప్పినట్లు సమాచారం. సింగనమల నియోజకవర్గంలో తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉందని ప్రభుత్వ అధికారులు ఆవేదన చెందుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.